వ్యాసుల వారు దేవీ భాగవతం చేస్తూ అంటారు, కాలోహి బలవాన్ కర్త సతతం సుఖదుఃఖయో నరాణం పరతంత్రాణం పుణ్యపాపానుయోగత అంటాడు. నరుడు పరతంత్రుడు. కాలమును దాటడం ఎవరికీ సాధ్యం కాదు. ఈశ్వర శాసనం ఎలా అయిందో అలాగే నడుస్తుంది. కాబట్టి తప్పించగలిగిన శక్తి కూడా ఎవరి ఎందుంటుంది అంటే భగవంతుని ఎందుంటుంది. అందుకే సనాతన ధర్మము ప్రార్థనని ప్రతిపాదించింది. ప్రార్థన అన్న మాటని మొట్టమొదట ఉపయోగించినది ఎవరు అంటే సనాతన ధర్మమేమి ఉపయోగించింది. ప్రార్థన నాకు రాదండి, నేనేం చదవనండి అనడానికి ఏమీ ఉండదు. ప్రార్థనగా ఇది చదవండి అని ఏమీ ఉండదు. మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇది ప్రార్థన అని లోకంలో ఎక్కడా నిర్దేశింపబడదు. ఏది మీ మనసుకి భగవంతుడితో సంభాషించడానికి అనుగుణమవుతుందో అది ప్రార్థన. మీ స్థాయిని బట్టి ప్రార్థన వస్తుంది. ఉదాహరణకి దశమస్కంధంలో భాగవతంలో మాలాకారుడు కృష్ణ పరమాత్మను ఉద్దేశించి ఒక పద్యం చెప్తాడు. ఆ పద్యం ఎందరో మహాత్ములు ఇప్పటికీ కూడా పూజ అయిపోయిన తర్వాత తీర్థప్రసాదాలు తీసుకునేటప్పుడు ఆ పద్యం చెప్పి పుచ్చుకుంటారు. నీపాద కమల సేవయు నీపాదార్చకులతోడి నెయ్యము నితాంతాపార భూతదయయు తాపసమందార నాకు దయసేయగదే. ఒక మనిషి జీవితానికి ఏవి కావాలో అవన్నీ ఒక మాలాకారుడు అడిగాడు భాగవతంలో. ఆయనకేం పాండిత్యం లేదు, పుష్పములు హారములుగా కట్టేవాడు. అటువంటి మాలాకారుడు కృష్ణుణ్ణి అడిగాడు, నీ పాద కమల సేవయు, ఎప్పుడూ నీ పాదములను అర్చించగలిగిన బుద్ధి కావాలి. నీ పాదార్చకులతోడి నెయ్యము, నాకు స్నేహం అంటూ ఉంటే భగవద్భక్తులైన వారితోటే ఉండాలి. నితాంతాపార భూతదయయు, నితాంత అపార, ఆ భూతదయ నాకు కావాలి. అది నేను పొందుదామంటే పొందలేను. తాపసమందారా నాకు దయసేయగదే, ఓ తాపసమందారా, తాపసులకు వరములిచ్చేటటువంటి వాడా, నాకు వాటిని ఇప్పించవా అని అడిగాడు. ఇప్పటికీ అందరూ దాన్ని ప్రార్థనగా స్వీకరిస్తారు. ఎవరి యొక్క స్థాయిని బట్టి వాళ్ళు ప్రార్థన చేస్తారు. ప్రార్థన అన్నదానికి ప్రధానంగా ఉండవలసినటువంటి లక్ష్యం ఏమి అంటే ఈశ్వరుడు సర్వశక్తి సమన్వితుడు. ఆయన ఆజ్ఞ మేరకి సమస్తము నడుస్తూ ఉంటుంది. అలా నడపగలిగినటువంటి సమర్థుడైనటువంటి పరమేశ్వరుని యొక్క చూపుడు వేలు చూసి భయపడి సూర్యుడు సమయపాలనం చేస్తాడు, చంద్రుడు సమయపాలనం చేస్తాడు, పంచభూతములు ఆయన శాసనాన్ని అనుసరిస్తాయి. లింగపురాణంలో వ్యాసుడు ఒక మాట అంటాడు, సంజీవనం సమస్తస్య జగత సలిలాత్మిక భవ ఇత్యుచ్యతే మూర్తిర్భవస్య పరమాత్మనః.